హాయ్ అండి. ప్రేమతో పదో భాగం వినండి. అనుకున్నట్టుగానే సురేష్కి కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది. దుబాయ్లో 3 సంవత్సరాలు వర్క్ చేయటానికి. ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే దుబాయ్కి వెళ్ళే అవకాశం వచ్చింది అన్నాడు సురేష్. వావ్, సూపర్బ్! ఎప్పుడు వెళ్తున్నావు? వీడు పుట్టిన వేళ విశేషం నీకు కలిసి వచ్చింది అంది. మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బాబు పక్కన కూర్చుని, మీరిద్దరూ రావటానికి కుదరదు, అందుకే వదిలేద్దామా అని ఆలోచించాను, కానీ కంపెనీ మీరు వెళ్ళాలి అంటోంది. ఈ టైంలో మీ ఇద్దరిని వదిలి వెళ్ళలేను. అందుకే అవకాశం ఉంటే వదిలేద్దామని చాలా ప్రయత్నించాను. నేను అనుకున్న ప్రతిసారి కంపెనీ మంచి ఆఫర్స్తో నన్ను ముందుకు తోస్తోంది అన్నాడు. అవునా? కానీ మంచి ఆఫర్ కదా, అక్కడైతే శాలరీ కూడా బాగా వస్తుందేమో. మళ్ళీ కంపెనీ ఆఫర్ అంటున్నావు. లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు కదా సురేష్. ఒక్కసారి ఆలోచించు. పర్లేదులే, 3 సంవత్సరాలేగా, మేము ఉంటాంలే అంది. బాబుకి ఇంకా సంవత్సరం కూడా లేదు. ఈ టైంలో నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే ఇబ్బంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంపల్సరీగా వెళ్ళాలి, లేదంటే ఇంకో జాబ్ వెతుక్కోవాలి. ఇంకో జాబ్ అంటే ఎలాంటిది వస్తుందో తెలీదు. ఇప్పుడే సెట్ అయ్యాం. ఈ టైంలో మళ్ళీ జాబ్ వెతుక్కోవడం అంటే కష్టం అన్నాడు. వీడు ఫస్ట్ బర్త్డే టైంకి కూడా ఉండడం కుదరదా అంది బాధగా. కుదురుతుంది. ఎంత? 1 నెలనేగా వీడి బర్త్డే ఉంది. ఫస్ట్ బర్త్డేకి కంపల్సరీ ఉంటాను. అంత కాకపోతే బర్త్డే రోజే వెళ్తాను. వీడికి నడకొచ్చేసింది. చూసుకోకపోతే బయటికి వెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. నాకు ఇక వేరే పని ఏముంది? వీడేగా, ఇక వీడితోటే ఉంటాను కదా. నువ్వు అలా ఏం బెంగ పెట్టుకోకు. బర్త్డేకైతే ఉంటావు కదా. అలా అయితే ఏం పర్లేదు, నేను చూసుకుంటానులే. మన లైఫ్ సెట్ అవుతుంది కదా. వచ్చాక ఇల్లు కొనుక్కుని మంచిగా సెట్ అవుదాం. ఇక నువ్వు ఆలోచించకు, ఒప్పేసుకో అంది. కానీ నువ్వు ఒక్కదానివే బాబుతో ఉండడం చాలా ఇబ్బంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అడగాలని ఉంది, కానీ అక్కడ నీకు జరిగే అవమానం నాకు ఇంకా గుర్తుంది. అక్కడికి వద్దు, పోనీ మీ వాళ్ళ ఇంటికి వెళ్తావా అన్నాడు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవ్వరింటికి వెళ్ళినా నాకు మంచిగా ఉండదు. నేను ఇక్కడే ఉంటాను. ఏదైనా అవసరమైతే సతీష్ ఉన్నాడుగా, సతీష్కి చెప్తాను అంది. అలా ఇద్దరూ చాలాసేపు చర్చిస్తూనే ఉన్నారు. తర్వాత రోజు సతీష్ వస్తే, నీకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పబోతున్నాను. దీనిలో నీ భార్య సహకారం కూడా కావాలి అన్నాడు సురేష్. ప్రస్తుతానికి నా భార్య సహకారం అంటే కష్టమే సార్. తనకి హెల్త్ బాగోవట్లేదు. తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపాను. తను ప్రెగ్నెంట్, 3వ నెల. అందుకే వాంతులు, జ్వరం. ఇక్కడ చూసుకోవడం నా వల్ల కాలేదు. అందుకే అక్కడికి పంపించేశాను. అమ్మ, అక్క అందరూ ఉన్నారుగా, వాళ్లే చూసుకుంటారని. నేనైతే రెడీ ఏం చేయడానికన్నా. ఎందుకంటే ప్రస్తుతానికి ఖాళీయే నేను అన్నాడు సతీష్. నీ జాబ్ మానేసుకుని చెయ్యక్కర్లేదు. లావణ్యకి ఏం కావాలన్నా నువ్వే చూసుకోవాలి. నేను కంపెనీ పని మీద దుబాయ్ వెళ్తున్నాను. నీకు తీరిక సమయంలో వచ్చి తనకేం కావాలన్నా చూసుకో. అంటే చిన్నపిల్లాడు కదా, హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ తను ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని అన్నాడు. ఏంటి సార్ అంత మొహమాటంగా చెప్తున్నారు? మీరు ఆర్డర్ వెయ్యాలి ఇలాంటివి. మనకున్న పరిచయానికి నేను ఆ మాత్రం చేయకపోతే ఇంకెందుకు? కానీ ఇంత చిన్న బాబుని, భార్యని వదిలేసి వెళ్తున్నారే. నేను చూడలేక కాదు, మామూలుగా అడుగుతున్నాను. అవకాశం ఉంటే వీళ్ళిద్దరినీ కూడా తీసుకువెళ్తే పోయేదిగా అన్నాడు. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వదులుతానా? చాలా ప్రయత్నాలు చేశాను. నేను ఒక్కడనే వెళ్ళాలి, కలిసి వెళ్ళడానికి లేదు. తీసుకువెళ్తాను అంటే వీళ్ళిద్దరికీ అన్నీ నేనే చూసుకోవాలి. తీసుకువెళ్ళడానికి టికెట్స్ దగ్గర నుండి పాస్పోర్ట్ మొత్తం అన్నీ నేనే చూసుకోవాలి. అక్కడ ఉండడానికి కూడా నేను ఒక్కడనే. అంటే కంపెనీ ఇస్తుంది, కానీ ఫ్యామిలీ అంటే కంపెనీ ఇవ్వదు. తీసుకువెళ్ళాలన్నా కానీ ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళాలి. అక్కడ అన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళని తీసుకువెళ్ళాలి అన్నాడు. ఓ, ఇంత కథ ఉందా? అయితే ఒక పని చేయండి, మీరు ప్రశాంతంగా వెళ్ళండి. నేను మీకు ఫోన్ టచ్లోనే ఉంటాను. ఏం కావాల్సినా నాకు ఫోన్ చేయండి, నేను తీసుకువెళ్ళి ఇస్తాను. నా భార్య వచ్చేసిన వెంటనే తన్ని ఇక్కడ తీసుకొస్తాను. వీళ్ళిద్దరికీ కాలక్షేపం అయిపోతుంది. అవసరమైతే ఇక్కడికి దగ్గరలోనే నేను కూడా ఇల్లు తీసుకుంటాను. ఇద్దరూ కలిసి ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఎంతో ధైర్యంగా ఉంది. దగ్గర దగ్గర 3 నెలలుగా నేను మదన పడుతున్నాను ఎలా వదిలేసి వెళ్ళాలి అని. నువ్వు అలాగే చేస్తే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. మాకు ఇలాంటి రోజు వస్తుందనేమో దేవుడు నిన్ను ముందే మాకు పరిచయం చేశాడు అన్నాడు సురేష్.
అంత పెద్ద మాటలు ఏంటి సార్? ఎప్పుడు మీ ప్రయాణం? అన్నాడు సతీష్. రేపు తెలుస్తుంది ఎప్పుడు వెళ్ళాలనేది. ముందే ప్రిపేర్గా ఉంటుందని చెప్పేస్తున్నాను అన్నాడు. ఓకే సార్, మీరేం టెన్షన్ పడకండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో లావణ్య, బాబు అలానే ఉంటారు. నేను చూసుకుంటాను కదా అన్నాడు. తర్వాత రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక సతీష్ ఫోన్ చేశాడు. సార్, ప్రయాణం ఎప్పుడో తెలిసిందా అని. తెలిసింది. బాబు బర్త్డే రోజే అన్నాడు సురేష్. బర్త్డే రోజే ప్రయాణం పెట్టుకున్నారా? నేను ఇంకా ఆ రోజే మీ వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్దాం అనుకున్నాను. బాబుని తీసుకుని వెళ్తే వాళ్ళు సంతోషిస్తారు. మీరు లేకపోయినా లావణ్య కొంచెం చేదోడు వాదోడుగా ఉంటారని ప్లాన్ చేశాను అన్నాడు. ఇప్పుడు వద్దులే, దుబాయ్ నుండి రాని, నేనే వెళ్ళి వాళ్ళని కలుస్తాను. అప్పటి వరకు లావణ్యను కూడా తీసుకువెళ్ళొద్దు అని వెనక్కి తిరిగి లావణ్యం చూస్తూ, లావణ్య వింటున్నావా? ఏదో నన్ను వాళ్ళతో కలపాలని నువ్వు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏం చెయ్యకు. నేను వచ్చిన తర్వాత మనం కలిసి వెళ్దాం. యాక్సెప్ట్ చేస్తే నీతో కలిసే యాక్సెప్ట్ చేయాలి నన్ను. అంటే ఇంకెప్పటికీ వాళ్ళ అవసరం లేదు నాకు అన్నాడు. నిజమే సార్, మీరు చెప్పేది కూడా కరెక్టే. మీరెంత 3 సంవత్సరాలకు తిరిగి వచ్చేస్తారు. మీరు వెళ్ళి వచ్చేటప్పటికి నేనంతా ప్రిపేర్ చేసి ఉంచుతాను. ఖచ్చితంగా మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. బాబు కోసమైనా వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకోవాలి. అలా ఉంటుంది సీను అన్నాడు సతీష్. వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటుంటే లావణ్య ఆలోచిస్తోంది. వెళ్ళండి అని అయితే అంటోంది, కానీ మనసులో చిన్న భయం అలానే ఉంది. ఉండగలనా బాబు ఒక్కడిని పెట్టుకుని అని. సురేష్ లేకుండా సతీష్ మీద ఆధారపడితే చూసేవాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది అని ఆలోచిస్తోంది. సరే, సురేష్ని అయితే వెళ్ళని, సతీష్ని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచాలి. అవసరమైతే ఒక్కదాన్ని అన్నా చేసుకోవడానికి ప్రయత్నించాలి అనుకుంది. బాబు బర్త్డే రోజే ప్రయాణం. లావణ్య అన్నీ సర్దుతుంటే సురేష్ బాబుతోటే ఉన్నాడు. ఈవినింగ్ ఫ్లైట్ అవ్వడం వల్ల 4 అయ్యేసరికి వాడితో కేక్ కట్ చేయించారు. వాళ్లకు ఏకైక గెస్ట్ సతీష్. బాబుకి చిన్ని సైకిల్ తీసుకొని వచ్చాడు. ఎందుకిది? నువ్వే పెద్ద గిఫ్ట్ మాకు. నీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టి వెళ్తున్నాను. అది కూడా నీ మీద నమ్మకంతో. మీ ఇంట్లో మీ తల్లికో చెల్లికో ఏ అవసరం వచ్చినా ఎలా చూసుకుంటావో అలాగే చూసుకోవాలి. మేము నిన్ను మా ఇంట్లో వ్యక్తిగానే చూస్తున్నాం. వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకో. ఇది నా విన్నపం అన్నాడు చేతులు జోడిస్తూ సురేష్. సార్, ఎందుకు ఇవన్నీ అన్నాడు దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుంటూ. చూడండి సార్, మీరు ఎలాగా నన్ను ఫ్యామిలీలో ఓ మెంబర్ అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నాను. నేను వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక ఈ గిఫ్ట్ అంటారా? మీ పేరెంట్స్తో కలిసి ఉన్నట్టయితే నేను సింపుల్గానే వచ్చేవాడిని. అప్పుడు ఇటు మీ పేరెంట్స్ తరపున నేనే, అటు లావణ్య పేరెంట్స్ తరపున నేనే. అందుకే ఇద్దరి తరపు నుండి ఈ గిఫ్ట్ అన్నాడు నవ్వుతూ. క్యాబ్ బుక్ చేసుకుని సురేష్, సతీష్, లావణ్య, బాబుతో సహా నలుగురు వెళ్ళారు. సురేష్ లోపలికి వెళ్ళినా బయట నిలబడి ఉన్నారు కనిపించినంత వరకు చూస్తూ. సురేష్ కూడా కనిపించినంత వరకు వెనక్కి తిరిగి చూస్తూ చెయ్యి ఊపుతున్నాడు. తర్వాత లావణ్యకు ఫోన్ చేసి మీరింటికి వెళ్ళిపోండి అన్నాడు. మీరు ఫ్లైట్ ఎక్కాక వెళ్తాం, అప్పటి వరకు ఇక్కడే ఉంటాం అంది. వెళ్తుంటే దాంట్లో నేనేమన్నా కనపడతానా? లేదు కదా, ఇంటికి వెళ్ళిపోండిరా. నాకింకా అరగంట పైగా పడుతుంది. అప్పటి వరకు బయట ఏం చేస్తావు? నువ్వు వెళ్ళిపోరా. నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి. నాకు ధైర్యంగా ఉంటుంది కదా నువ్వు ఇంట్లోనే ఉన్నావని అన్నాడు. అలా అంటావా? సరే అయితే మేము బయలుదేరుతున్నాంలే అని వాళ్ళు వెళ్ళిపోయారు. సురేష్ వెళ్ళిన దగ్గర నుండి అన్నీ సతీష్ అయ్యాడు. అన్నీ తీసుకురావడం, ఏది కావాలన్నా చేయడం, కానీ ఎప్పుడూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. చాలా మర్యాదగా ప్రవర్తించేవాడు. లావణ్య బర్త్డేకి సురేష్ ఫోన్ చేసి విషెస్ చెప్పాక సతీష్ కూడా ఫోన్ చేశాడు. హలో అంది లావణ్య. కేక్ తీసుకుని వచ్చాను, ఒకసారి డోర్ తీయి అన్నాడు సతీష్. ఈ టైం కంటే బాగోదు చూసేవాళ్ళకి. సారీ, ఈ టైంకొద్దు, రేపు మార్నింగ్ రా. ఇలా చెప్తున్నానని ఏమనుకోకు అంది లావణ్య. ఓకే, నేను లోపలికి రాను, కేక్ తీసుకో. కానీ కరెక్ట్గా 12 గంటలకి నీతో కేక్ కట్ చేయిస్తానని సార్కి మాటిచ్చాను. డోర్ కొంచెం తీసి కేక్ తీసుకో చాలు అన్నాడు. ఇక తప్పదు అన్నట్టు డోర్ తీసింది. కేక్ బాక్స్ ఇస్తుంటే చేతి మీద లావణ్య అనే పచ్చబొట్టు చూసింది. ఏంటి, పచ్చబొట్టు వేయించుకున్నావా అంది కళ్ళు పెద్దగా చేసి. నీకు ఇష్టమని చెప్పావుగా, అందుకే. సార్ ఎలాగూ వేయించుకోలేదు, నేను వేయించుకున్నాను. మీ బర్త్డే గిఫ్ట్గా ఏమి ఇవ్వాలో తెలియలేదు, అందుకే అన్నాడు. కానీ మరీ ఇలాంటి గిఫ్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ భార్య ఏమనుకుంటుంది?
నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకోవచ్చు. సురేష్ కూడా అనుకున్నాడనుకో. కానీ నీ భార్య అనుకోవాలి కదా! తను మనిద్దరిని అపార్థం చేసుకుంటే? అంది. తనిక్కడైతే రాలేదు. కానీ మన ఫ్రెండ్‌షిప్ గురించి తనకి తెలుసు. అపార్థం చేసుకోదు. మనకు పాప పుడితే లావణ్య అని పేరు పెట్టాలని ముందే చెప్పేశాను. ఈ పేరంటే నాకెంత ఇష్టమో తనకు తెలుసు. అందుకే. మీ పేరని మీరు అనుకుంటున్నారు. ఇది నా చిన్నప్పటి ఫ్రెండ్ పేరు కూడా. తనకి అన్నీ తెలుసు అన్నాడు. ఇక ఏం మాట్లాడకుండా కేక్ తీసుకుని నిలబడింది. డోర్ వేసుకో లావణ్య. నేను నిన్ను ఫ్రెండ్గానే భావిస్తున్నాను. ఇది కూడా ఫ్రెండ్షిప్ కోసమే వేయించుకున్నాను. నువ్వు లేనిపోయిన అనుమానాలు పెట్టుకుని భయపడకు. సురేష్ సార్కి కూడా నేను నా కూతురు పేరు లేదా నా ఫ్రెండ్ పేరు అని చెప్పగలను. అయినా సార్కి కూడా నాకు అదంతా తెలుసుగా అన్నాడు చేతిని చూపిస్తూ. ఎందుకో లావణ్యకి చాలా సంతోషంగా అనిపించింది. అతని ప్రవర్తన కూడా ఎక్కడా తప్పు పట్టే విధంగా లేకపోవడం, ఫ్రెండ్గా ఎంతో హెల్ప్ చేయడం, ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నేనున్నానని నిలబడడం, ఇక పూర్తిగా సతీష్ని నమ్మడం మొదలుపెట్టింది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. బాబుని నర్సరీ స్కూల్లో వేసింది. అక్కడికి కిషోర్ పిల్లలు కూడా వస్తారు. కాకపోతే వాళ్ళు పెద్ద పిల్లలు, ఫుల్ డే ఉంటారు. బాబుని ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి సుధా, వర్ధనమ్మ ఎవరో ఒకరు క్యారేజ్ తీసుకువస్తూ ఉంటారు. అలా రోజు ఎదురైనప్పుడు వాడిని ఎత్తుకోవడం, బిస్కెట్స్ ఇవ్వడం చేసేవారు. లావణ్యతో మాత్రం మాట్లాడేవారు కాదు. అయినా బాబుని ఎత్తుకుంటే వాళ్ళు ఇచ్చే వరకు నిలబడి ఉండేది. బాబు గురించైనా సురేష్తో వాళ్ళు కలవాలని ఆశపడేది లావణ్య. ఒకరోజు హౌస్ ఓనర్ వచ్చి, మా చుట్టాలు వస్తున్నారు, మీరు ఇల్లు ఖాళీ చేయాలి అన్నాడు. మా ఆయన ఇంకో సంవత్సరంలో వస్తారు. వచ్చేసరి వరకు ఇక్కడే ఉండాలని అనుకున్నాను. ఇల్లు కొనుక్కుని మారదాం అనుకున్నాం అంది లావణ్య. కుదరదమ్మా, మీరు అర్జెంటుగా ఖాళీ చేయాల్సిందే అన్నాడు కోపంగా. అరే, మీ ఇంట్లో ఉందామనుకున్నామని చెప్పానంతే. ఇప్పుడు నేను ఖాళీ చేయను అనట్లేదు. సరే, మేము ఇల్లు వెతుక్కుంటాం. ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ఖాళీ చేస్తాను అంది. ఆ మాటతో వెళ్ళిపోయాడు. ఇక్కడ లావణ్యకు తెలియని విషయం ఏంటంటే చుట్టుపక్కల అందరూ సతీష్ని లావణ్యని అనుమానిస్తున్నారు. అందుకే అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయించడానికి చుట్టాలు వస్తున్నారని చెప్పాడు. ఇల్లు ఖాళీ చేయమన్నారు అని సురేష్కి ఫోన్ చేసి చెప్తే సురేష్ సతీష్కి ఫోన్ చేసి ఇల్లు చూసే బాధ్యత కూడా సతీష్ మీద పెట్టాడు. సతీష్ ఒక దగ్గర ఇల్లు చూసి అన్నీ తనే మాట్లాడి దగ్గరలో ఉన్న స్కూల్లో బాబుని చేర్పించేలాగా మాట్లాడాడు. ఇల్లు మారే ముందు లావణ్యకి జాగ్రత్తలు చెప్తూ అక్కడ ఎవ్వరికీ కూడా నీ భర్త దుబాయ్లో ఉన్నాడని చెప్పొద్దు. ఎందుకంటే మగవాళ్ళు లేకుండానే ఉంటున్నారు అంటే అలుసుగా చూస్తారు. డ్యూటీ మీద వెళ్ళారు, 2 రోజుల్లో వస్తారు. ఎవరడిగినా అదే చెప్పాలి అన్నాడు సతీష్. అలా చెప్పినా సురేష్ కనపడాడు కదా అంది లావణ్య. రాత్రి వచ్చారు, నిన్నంతా ఇంట్లోనే ఉన్నారు, ఈరోజు వెళ్ళారు, అలా చెప్పేయడమే. అయినా ఎవరితోటి మాట్లాడకు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిచయాలు చాలా ప్రమాదం. ఇక్కడంటే ఫస్ట్ నుండి అలవాటైపోయింది కనుక నీకు పర్లేదు. అది కొత్త ప్లేసు. రోజులు అస్సలు బాలేదు. ఎవరినీ నమ్మేలాగా లేవు అన్నాడు. ఇంకొక సంవత్సరం వాడు ఖాళీ చేయమనకుండా ఉంటే సురేష్ వచ్చేస్తాడు కనుక ఇబ్బంది లేకపోయేది. అప్పుడు ఇల్లు కొనుక్కునే మారేవాళ్ళం. అర్ధాంతరంగా వీడికి చుట్టాలు ఎక్కడి నుంచి వచ్చారో మన ప్రాణానికి అంది. అవును, కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? మన జాగ్రత్తలో మనం ఉండాలంతే. లావణ్య, ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఇప్పుడు మీ అత్తగారు వాళ్ళు బాబుని ఎత్తుకోవడం అది చేస్తున్నారు కదా. ఒకవేళ ఇంటికి తీసుకువెళ్ళిపోయి నీకు ఇవ్వనంటే అన్నాడు. అలా అనరు, అనలేరు వాళ్ళు. ఎందుకంటే నా సంగతి పూర్తిగా తెలుసు వాళ్ళకి. ఒకవేళ అంటే మాత్రం ఊరుకుంటామా? పోలీస్ కేసు పెట్టనా అంది. ఏముందిలే, ఒక్కరోజు బాబుని ఇంట్లో పెట్టుకొని లేడు, మేము తీసుకువెళ్ళలేదు అంటే నువ్వు ఇబ్బంది పడాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇదంతా తెలిసి సార్ అప్పటికప్పుడు బయలుదేరి రావాలి. అయినా సురేష్ సార్ వెళ్తూ కూడా చెప్పారుగా, నేను వచ్చే వరకు మీరు కలిసే ప్రయత్నాలు ఏమీ చేయొద్దని. ఎంత, ఒక్క సంవత్సరంలో వస్తారు. అప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళడం మంచిది అన్నాడు. అంతేలే, ఏది జరిగినా మన మంచికే అనుకోవడమే. ఇప్పుడే జాయిన్ చేశాను స్కూల్లో, మళ్ళీ వెంటనే మార్చాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం అలవాటు పడ్డాడు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ అన్నీ కొత్త అంది నిట్టూరుస్తూ. చిన్నపిల్లాడేగా, ఇబ్బంది ఏముండదు. అదే పెద్ద క్లాసులకు వచ్చిన పిల్లలైతే ఇబ్బంది. కానీ అయినా మీ అబ్బాయి చాలా తెలివైనవాడు. వెంటనే అడ్జస్ట్ అయిపోతాడు ఎక్కడైనా. చూస్తూ ఉండండి, వీడు సురేష్ సార్ని మించిపోతాడు అన్నాడు. భర్తని కొడుకుతో పోల్చడంతో మళ్ళీ ఆ మత్తులో పడింది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా అతను చెప్పిందే వేదం అన్నట్టు అతను ఎలా చెప్తే అలా ఆడుతున్నారు లావణ్య, సురేష్ ఇద్దరూను.
సామాను ప్యాక్ చేయడం దగ్గర నుండి ఇల్లు మారడం, ఇంట్లో కావలసినవన్నీ చూడడం అన్నీ సతీష్ చూసుకున్నాడు. అతను తనతో మంచిగానే ఉండడంతో ఇక అసలు అనుమానించలేదు లావణ్య. మాకెలానూ ఇల్లు చూసావు, నువ్వు కూడా ఇక్కడెక్కడో చూసుకోవలసిందిగా. అప్పుడు సురేష్తో చెప్పావు దగ్గరలోనే ఇల్లు తీసుకుంటానని అంది లావణ్య. నా ఒక్కడి కోసం ఇల్లు ఎందుకు మారటం? తను వచ్చాక అయితే తను నచ్చినట్టుగా మారదామని. అందుకే ఇల్లు చూడలేదు. వచ్చాక చూసి నేను మీ దగ్గరలోనే ఉంటాను. ఒక పని చేస్తే బెస్ట్ ఏమో. ఈ సంవత్సరం పోయాక మీరు ఇల్లు ఎక్కడ కొనుక్కుంటారో చూసి దగ్గరలో చూసుకుంటే సరిపోతుంది అన్నాడు. పాపకి సంవత్సరం దాటిందనుకుంటా. ఇంకా రాలేదెందుకని అంది. అది వాళ్ళ అమ్మ కూచి. అమ్మని వదిలి రాలేదు. ఇప్పుడు చంటి పాప ఉంది కదా, అందుకే వాళ్ళ అమ్మను కూడా రమ్మంటుంది. అక్కేమో రావడానికి కుదరదు. అందుకే ఇక తను కూడా అక్కడే ఉండిపోతోంది అన్నాడు. మన పరిచయం అయ్యి ఇన్ని సంవత్సరాలైంది. ఇప్పటి వరకు నీ భార్యను ఒక్కసారి కూడా చూడలేదు అంది. సురేష్ సార్ వచ్చేలోపు తను వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినా సురేష్ సార్ రానివ్వండి, అందరూ కలిసి ఊరికి వెళ్దాం. అక్కడ చూద్దురు గాని పాపని తనని అన్నాడు. అలాగే ఉంది. సురేష్ ఏమో దుబాయ్ వెళ్ళాడు. నీ భార్య వెళ్ళి పుట్టింట్లో కూర్చుంది. మళ్ళీ ఇద్దరూ ఒకేసారి వస్తారేమో అంది. అందరూ మీలా ఉంటారా? కట్టుకున్నవాడి కంటే ఇంకెవ్వరూ ఎక్కువ కాదు అనుకునేవాళ్ళు. మీకు మీ అమ్మా నాన్న కంటే కూడా సురేష్ సార్ అంటేనే ఎక్కువ ఇష్టం కదా అన్నాడు. అవును, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నాకు సురేష్ తర్వాతే, నా కొడుకైనా సరే అంది లావణ్య. మీ నుండి ఇంత ప్రేమ పొందుతున్న సురేష్ సార్ నిజంగా చాలా అదృష్టవంతులు అన్నాడు. లేదు, నేనైతే సురేష్ నా భర్తగా దొరకడం నా అదృష్టం అనుకుంటాను అంది. రోజు ప్రొద్దుట రావడం, ఏమైనా కావాలంటే తెచ్చి ఇచ్చి వెళ్ళిపోవడం, రాత్రి మళ్ళీ వచ్చి తలుపులన్నీ వేసుకునే వరకు ఉండి తలుపులు వేసుకున్నాక వెళ్ళడం చేస్తున్నాడు. ఇప్పుడు తీసుకున్న ఇంటి ఓనర్ దగ్గర నుండి చుట్టుపక్కల అందరికీ లావణ్యకు భర్తగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన భార్యకి తను దుబాయ్ వెళ్ళే పని చెయ్యాలని కోరికని, అందుకే ఒక్కొక్కసారి దుబాయ్ వెళ్ళాడు అని కూడా చెప్తుందని కూడా చెప్పేశాడు, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా. ఆ తర్వాత ఏమైందో మరొక భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.